Looks like we had a good problem this afternoon. ఈ యొక్క మధ్యాహ్నం మనం ఎంతో గొప్ప సమస్యలు ఇరుక్కుపోయినట్టున్నాం. We had a good problem. మంచి సమస్యలో ఇరుక్కుపోయాం. When you have to cook the food again, తిరిగి వండాలనుకున్నప్పుడు it's a good problem. అది కూడా మంచి సమస్య. We thank God. That shows a lot of people have been coming for this camp. అదేం చూపిస్తుందంటే ఈ యొక్క క్యాంప్ కొరకు అనేక మంది వచ్చారనేటువంటి చూపిస్తుంది. When we see the young people here in this pandal, it looks like a great army of the Lord. ఈ యొక్క పండాల్లో ఉన్నటువంటి యవనస్తులందరూ చూసినప్పుడు దేవుని యొక్క గొప్ప సైన్యంగా కనిపిస్తున్నారు. 26 years ago in 1990 in the youth camp I was saved. 1990 సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ యూత్ క్యాంప్ లో హాజరవుతూ వచ్చాను. I was saved in this camp. ఇదే క్యాంప్ లో నేను రక్షణ పొందాను. And I thank God for that wonderful experience that day. ఆ దినమున ప్రభువు ఇచ్చినటువంటి అద్భుతమైన అనుభవాన్ని బట్టి దేవునికి వందనస్తుడాను. In this practical talk I'm going to end up this talk in 3 points that I want you to remember. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకునే దాని కొరకు మూడు అంశములను మీ ముందు పెట్టబోతున్నాను. But before that we'll pray and then we'll go into the talk. ఆ యొక్క ప్రాక్టికల్ టాక్ లోనికి వెళ్ళేదానికంటే ముందుగా ప్రార్థన చేస్తాం. Lord Father, we thank you and praise you for this afternoon. We come to you that you may help us and give thy wisdom, and thank you Lord for all those who are already brought, those who are still eating, Lord, and all those who are hearing from afar, even online. We pray that you may speak to them. Thank you for this wonderful opportunity. Thou be glorified, and Lord, teach us thy word. Pray thanksgiving in Jesus' precious name. Amen. Book of Ecclesiastes. ప్రసంగి గ్రంథము. How do you summarize this? దీనిని మనము ఎట్లా క్రోడీకరించవచ్చు? One man summarized the book of Ecclesiastes like this. ఒక వ్యక్తి ఈ విధంగా దీన్ని క్లుప్తపరిచాడు. Before that I want to ask you, how many of you knew how to pronounce Ecclesiastes some time ago? కాబట్టి ఇంతకు మునుపు ఎక్లెసియాస్టస్ అనే దాన్ని పలకటం ఎంతమందికి ఇంతకు మునుపే వచ్చు? తెలుగులో మంచిగా పలకొచ్చు కానీ ఏదో రకరకాల ప్రొనౌన్సియేషన్స్ వచ్చి ఉంటాయి కదా. ఎక్లీసియాస్టిస్ ఏదేదో వచ్చింది చిన్నప్పుడు బహుశా when memorizing the books of the Bible probably you said something whatever you wanted. కాబట్టి పుస్తకాలలో ఉన్నది ఏదో ఒకటి మనం చెప్తూ పోతా ఉంటాం. But now how do you summarize Ecclesiastes? ఈ యొక్క ఎక్లెసియాస్టస్ ప్రసంగిని మనం ఎట్లా క్లుప్తీకరించవచ్చు? One man said like this. ఒక వ్యక్తి ఇట్లా అన్నాడు, I dig a ditch. నేను ఒక గుంటను త్రవ్వాను. To get the money. నేను ధనము తీసుకునే దాని కొరకు. That is his work, okay? ఆయన పని అది. I dig the ditch. నేను ఒక గుంటను త్రవ్వాను. To get the money. ఆ యొక్క ధనమును పొందే దాని కొరకు. To buy the food. తర్వాత ఆహారం కొనుక్కునే దాని కొరకు. To get the strength. తర్వాత బలము పొందే దాని కొరకు. Again to dig the ditch. తర్వాత ఆ యొక్క గుంటను త్రవ్వుతున్నాను. అర్థమైందా? You're supposed to say that in English. I dig the ditch. నేను గుంత తవ్వుతున్నాను. ఎందుకు తవ్వుతున్నాను తెలుసా? నేను ఈ గుంత తవ్వుతే నా ఉద్యోగం, అది నా పని, రైట్? సో ఈ గుంత తవ్వి దీనివల్ల నాకు జీతం వస్తుంది. ఆ జీతం వస్తే ఆ డబ్బుతో నేను నా భోజనం సంపాదించుకుంటాను. ఆ భోజనం సంపాదించుకుని తిన్న ద్వారా నాకు బలం వస్తుంది. ఈ బలాన్ని దేనికి వాడతాను? మళ్ళా గుంతలో. అది ప్రసంగి గ్రంథం అంటే. ప్రసంగి గ్రంథం. సో ఇట్స్ ఎ సర్కిల్. ఇది ఒక గుండ్రము ఆకారంలో ఉన్నటువంటిది. I dig the ditch. నేను గుంట త్రవ్వుతాను. To get the food. తర్వాత ఆహారం పొందేదాని కొరకు. And I use this strength. ఆ యొక్క బలమును వాడుకుంటాను. Again to dig the ditch. తిరిగి నేను ఆ గుంట త్రవ్వడానికి ఆ బలమును వాడతాను. When you saw this theme, ఈ యొక్క అంశం మీరు చూసినప్పుడు మనకు we have a little conversation about fear ఏంటి, దేవుని యందు భయము. See, fear and భయము, this, and when you read in Telugu Bibles it says what? భయ భక్తులు కదా, భయ భక్తులు, right? Fear and భయ భక్తులు. How do you relate this? ఈ యొక్క ఇంగ్లీష్ లో అయితే ఫియర్ అనే మాట ఉంది, తెలుగులో ఏమో భయభక్తులు అనేటువంటి మాట ఉంది. దీని ఎట్లా మనం సంబంధితంగా చూడవచ్చు? Here we say దేవుని యందు భయము, right? But in the Bible we see భయ భక్తులు, we see both భయము and bhakti. అంటే ఈ తెలుగులో అయితే దేవుని యందు భయము భక్తి రెండు సంగతులు ఉన్నాయి. I want to clarify something here. మరి ఇక్కడ నేను ఒక సంగతిని విశదపరచగలుగుతున్నాను. Where there is తెలుగులో చెప్తాను చూడండి. ఎక్కడైతే భయం ఉంటుందో, దేవుని యందు భయం ఉంటుందో అక్కడ భక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ భయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. When you have the fear of God,
దేవుని భయం మనకున్నప్పుడు you will have the reverence. అక్కడ భక్తి ఉంటుంది. When you have the fear of God, దేవుని భయం ఉన్నప్పుడు you have the reverence. నీకు భక్తి ఉంటుంది. But when you have piety, అయితే ఈ యొక్క భక్తి ఉన్నప్పుడు you may not have the fear of God. ఆ భయం అనేది ఉండకపోవచ్చు కూడా. That's the reason you have in English the word fear, but you also have the word భయము and bhakti in Telugu. కాబట్టి ఇంగ్లీష్ లో అందుకే ఫియర్ అనేటువంటి ఒకటే మాట ఉంది. తెలుగులో అయితే భయము భక్తి రెండు కలిసి ఉన్నాయి. The word fear in Hebrew comes from the word ira. అంటే ఈరా అనేటువంటి హెబ్రీ పదం నుంచి యొక్క ఫియర్ భయం అనేటువంటి There మాట are వచ్చింది. two things involved in this fear. ఈ యొక్క భయం అనే దాంట్లో రెండు సంగతులు ఇమిడి ఉన్నాయి. The word fear involves a reverence towards God. కాబట్టి ఈ యొక్క భయం అనే దాంట్లో దేవుని పట్ల మనకు ఉండవలసినటువంటి గౌరవము భక్తి. So there's a beautiful verse in Psalm 130. 130వ కీర్తనలో అద్భుతమైన వచనం ఉంది. Let's look at Psalm 130. 130వ కీర్తన verse 4. 4వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. Why are people showing reverence to God? ఎందుకు దేవుని యందు భయభక్తులు నిలుపుతున్నారు ప్రజలు? Because He's a forgiving God. ఎందుకంటే ఆయన క్షమించేటువంటి దేవుడు. Isn't it strange? అవును, అది వింతగా అనిపిస్తుందా? When somebody forgives you, ఎవరైనా నిన్ను క్షమించినప్పుడు you usually try to take advantage. దానిని మనము అవకాశంగా అందిపుచ్చుకుంటాం. But in the case of God, అయితే దేవుని విషయంలో you have the fear and reverence. దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు Because He forgives you. ఆయనను క్షమిస్తాడు కనుక. So you talk about this man Solomon. ఈ యొక్క సొలొమోను గురించి మనం మాట్లాడుకుందాం. I never knew that there will be another Solomon translating while talking about Solomon. సొలొమోను గురించి మాట్లాడేటప్పుడు తర్జుమాదారుడు సొలొమోను కూడా పక్కన ఉంటాడని అనుకోలేదు. So it's a very good coincidence. ఇది ఎంతో అద్భుతమైన అనుసంధానం చేయబడినటువంటిది. About Solomon it is said that the Lord said there will be nobody like you before and there's never been like you before. కాబట్టి సొలొమోనును ఉద్దేశించి ప్రభువు అన్నాడు, నీ వంటి వాడు ఎవరునూ లేరు, ఎవరును కూడా ఉండబోరు. In this autobiography in Ecclesiastes, ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో తన యొక్క జీవితం గురించి ఆయన చెప్పుకుంటూ అంటాడు. he talks about his experience. తన యొక్క అనుభవం గురించి ఇట్లా మాట్లాడతాడు. Whenever you hear people have lived a long life and have experienced and they come back and tell us certain things, we need to listen carefully. ఎవరైనా దీర్ఘకాలం జీవించిన తర్వాత వారి అనుభవాలన్నీ కూడా వచ్చి మనకు చెప్పినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క మాటను గమనించాలి. In Genesis 49, Jacob talks to his son towards the end of his life. కాబట్టి తన యొక్క అవసాన కాలమందు చివరి దశలో యాకోబు తన కుమారులతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. Moses before he died, he spoke to the second generation in Deuteronomy. రెండవ తరము వారితో ద్వితీయోపదేశ కాండములో మోషే ఆ ప్రజలతో మాట్లాడతాడు. Solomon lived a wonderful life. Never before anybody lived like that, and he spoke the final conclusion of the matter in Ecclesiastes 12. కాబట్టి ఎవరు జీవించినటువంటి అద్భుతమైన జీవితము సొలొమోను జీవించి ఈ యొక్క ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంతో ముగిస్తాడు. I want to give you a list of the things that Solomon did. ఈ యొక్క సొలొమోను చేసినటువంటి ఒక పట్టికను మీకు మీ ముందు ఉంచగలుగుతున్నాను. There was a show in History Channel called Searching for Solomon. సర్చింగ్ ఫర్ సోలమన్ అనేటువంటిది ఒక హిస్టరీ ఛానల్ లో ఒకటి వచ్చింది. There was a program telecast in 2008. 2008వ సంవత్సరంలో ఈ యొక్క ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది. And they calculated how rich this man could be. ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క సొలొమోను ఎంత ఐశ్వర్యవంతుడు అనే దాన్ని వాళ్ళు లెక్కించారు. Put all his property together, he would be probably $850 billion worth. కాబట్టి ఆయన యొక్క ధనమంతటిని ఐశ్వర్యమంతటిని కలగలిపి చూసినప్పుడు కూడగలిపి చూసినప్పుడు $850 బిలియన్ డాలర్ల ఐశ్వర్యం ఆయనకుంటూ వచ్చింది. So billion means 9 zeros. బిలియన్ అంటే ఒక బిలియన్ కు 9 సున్నాలు ఉంటాయి. Million is 6 zeros. మిలియన్ అంటే 6 సున్నాలు ఉంటాయి. Can you imagine how rich this man could be? ఈ యొక్క వ్యక్తి ఎంత ఐశ్వర్యవంతుడో ఊహించగలమా? I want you to listen this to very carefully. ఎంత జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. He was the richest man. Even if he was alive today, he would be the richest man. ఒకవేళ ఆ యొక్క సొలొమోను నేటి కాలంలో ఉన్నప్పటికీ ఆయనే ధనవంతుడై ఉండేవాడు. But young people, listen to this. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. Nobody is so rich so as to be able to buy yesterday. కాబట్టి నిన్నటి దినమును కొనుక్కునే దాని కొరకు ఎవరు కూడా ధనవంతులై ఉండవలసిన అవసరం లేదు. Nobody, ఎవరు కూడా, let me put it simpler, nobody can buy
yesterday. అంటే ఎవరు కూడా నిన్నటి దినమును కొనలేరు. Nobody is so rich to be able to buy yesterday. కాబట్టి నిన్నటి దినమును కొనేదానికి ఎవరు కూడా ధనవంతులు కాదు. Solomon could not buy yesterday. నిన్నటి దినమును కొనేదానికి సొలొమోను కూడా అర్హుడు కాదు. But with all the experience he had, అయితే తనకున్నటువంటి అనుభవం అంతా కూడా he puts things up in front of us. కాబట్టి మన ముందు ఆయన ఉంచుతూ ఉన్నాడు. What are the areas in which Solomon excelled? సొలొమోను దేంట్లో ఆయన ప్రతిభావంతుడయ్యాడంటే He excelled in human wisdom. తన యొక్క జ్ఞానమందు, మానవ జ్ఞానమందు. He enjoyed pleasure in life. తన జీవితంలో సుఖమును, సౌఖ్యమును అనుభవించాడు. He enjoyed alcohol. తర్వాత మద్యమును బాగుగా అనుభవించాడు. He did great building projects. ఎన్నో కట్టడాలను, భవనాలను నిర్మించాడు. He built a lot of beautiful gardens and parks. ఎన్నో ఉద్యానవనాలు, పార్కులను ఆయన కట్టించుకున్నాడు. And he enjoyed personal indulgences. తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క వ్యామోహంలో కూడా ఉంటూ వచ్చాడు. He also enjoyed as much as he can enjoy the physical attraction. కాబట్టి ఆ యొక్క భౌతికమైనటువంటి ఆకర్షణలు ఎంతగా అనుభవించగలడో అంతగా అనుభవించాడు. International reputation. తర్వాత ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. Queen of Sheba comes and says, I came to see you, but only I heard half of what I now see. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి ఆమె అంటది కదా, నేను చూసిన దాంట్లో వాళ్ళు చెప్పింది నాకు సగం మాత్రమే విన్నాను అని చెప్తుంది. He was excellent in music. కాబట్టి తను సంగీతంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి వాయిద్యకారుడు. Excellent in literature. తర్వాత యొక్క లిఖిత పూర్వకంగా రాసేటువంటి గ్రంథాలలో ఆయన చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. He could be one of the scientists. ఆయన శాస్త్రవేత్త కూడా అయ్యవచ్చు. Enjoyed military power. తర్వాత యొక్క సైనిక దళమును అనుభవించిన వాడు. Enjoyed importing horses from Egypt. ఐగుప్తు నుంచి యొక్క గుర్రములను తన యొక్క దేశంలో రప్పించుకున్నవాడు. And he enjoyed massive wealth. తర్వాత ఎంతో ధనము, ఐశ్వర్యమును అనుభవించాడు. With all this, అంతటినీ ఉంచుకొని Solomon could not buy yesterday. నిన్నటి దినమును, గత దినమును ఆయన కొనుక్కోలేకపోయాడు. This camp is so special to you. నీకు ఈ యొక్క క్యాంప్ ఎంతో ప్రత్యేకమైనది. When you wake up in the morning and you're still on your 2 feet, it means God has a plan for you for that day. ఈ యొక్క దినము కొరకు నువ్వు లేచిన వెంటనే మోకాళ్ళ మీద, నువ్వు 2 కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు అంటే దాని అర్థం దేవుని యొక్క ప్రణాళిక నీ కొరకై ఉన్నది. This camp has been prepared only for you. ఈ క్యాంపు నీ కొరకే సిద్ధపరచబడింది. So what do we learn from this camp? ఈ యొక్క క్యాంపు నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? The Lord has already started working since last night. గత రాత్రి నుంచి ప్రభువు పనిచేయడం ఆరంభించాడు. We are talking about the fear of God. దేవుని యొక్క భయభక్తుల గురించి గత దినం నుంచి మాట్లాడుతున్నాం. I want to show you one example in the scripture about a person who can have bhakti but no fear. ఒక వ్యక్తి బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చెప్పగలుగుతున్నాను. ఆ వ్యక్తికి భయం లేకుండా భక్తి మాత్రమే కలిగి ఉన్నాడు. He doesn't have the fear of God. దేవుని యొక్క భయం లేని వాడుగా ఉన్నాడు. But he has so many activities. అయితే ఎన్నో క్రియాపూర్వకమైనటువంటి సంగతులు చేస్తూ ఉన్నాడు. You know, we have so much of work. If you see the big list of the ministries that need to be put together to make this camp a wonderful success, there are so many ministries that are in. కాబట్టి ఈ యొక్క క్యాంపును మనం విజయవంతంగా చేయాలంటే ఈ యొక్క పట్టికంతా చూస్తే ఎన్నో పరిచర్యలు అక్కడ ఉంటాయి. There are a lot of people who are working behind the scenes. మనకు కనబడకుండా తెర వెనుకల అనేకమైన పరిచర్యలు చేసే వాళ్ళు ఉన్నారు. But what is more important is, అది చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, all those things are needed. అవన్నీ కూడా అవసరమే. But we also need to know that the fear of God is more important in our lives. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క భయము, భక్తి మనకు ఎంతో అవసరమైనది. Now let's go to look at one king and about his life. 2 Kings, రెండవ రాజుల గ్రంథంలో ఒక రాజు గురించి చూద్దాం. chapter 16. 16వ అధ్యాయం. 2 Kings chapter 16 రెండవ రాజుల గ్రంథము 16వ అధ్యాయం. and verses 9 to 15 is the story. 9 నుండి 15 వరకు ఆ యొక్క వృత్తాంతము కథ మనం చూస్తాం. I'll just try to rehearse it. We need not read it, but we can just peep in here and there. అక్కడక్కడ కొన్ని మాటలు చూస్తాం, అంత చదవము. You find this man, King Ahaz. ఇక్కడ ఆహాజు రాజును చూస్తాం. And he goes to a foreign country. ఆయన పరాయి దేశమునకు వెళ్తాడు. I know all the heads are down into the Bible now. You're reading it. Just look up. Just look up. దయచేసి మీరు బైబిల్ చదవద్దండి, దయచేసి నన్ను చూడండి. Some people do their daily quiet time during the message. కొంతమంది ఇక్కడ వర్తమానం చెప్పే సమయంలో వారు మౌన ధ్యానం కలిగి ఉంటారు. And some people dig their eyes into the Bible as if they are really concentrating, but they are happily enjoying sleep, especially in the afternoon meeting. కొంతమంది అయితే ఎంతో ఇంకా వాంఛతో దేవుని వాక్యం చదువుతున్నారు అనుకుంటారు, కానీ గాఢమైన నిద్రలోకి పోయింటారు. Unless they snore, nobody will know. వాళ్ళు గొరక పెట్టేంత వరకు ఎవరికి తెలియదు.
afternoon session is a very difficult session. You know ఈ that, యొక్క right? మధ్యాహ్న సెషన్ చాలా కష్టమైనటువంటి సెషన్ ఇది. So therefore, now let's go to this story. మరి ఇప్పుడు కథలోనికి వెళదాం. This man went to king of Assyria, ఇక్కడ ఆయన అష్షూరు దేశంలోకి వెళ్ళాడు. and he saw an altar. అక్కడ ఒక ఆయన బలిపీఠంలో చూశాడు. So he's understood this is a beautiful altar. ఇది ఎంతో అద్భుతమైన బలిపీఠము. He got the design, అక్కడ ఆయనకు ఒక నమూనా దొరికింది. and from the king he got the ఆ design. యొక్క రాజు నుంచి ఆ యొక్క నమూనా దొరికింది. So King Ahaz took the design of a heathen god. కాబట్టి ఒక అన్య దేవతకు సంబంధించినటువంటి బలిపీఠము. He got that design, ఆ యొక్క నమూనా తీసుకున్నాడు. sent that design to his country, తన యొక్క దేశమునకు ఆ యొక్క నమూనాను పంపించాడు. whose God is the King of Kings and the Lord of Lords, కాబట్టి ఆయన యొక్క రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు. and is an almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. And to those people, ఆ యొక్క ప్రజలకు he sends this design of this altar and says, by the time I come, get this design ready. కాబట్టి ఆయన అంటాడు ఈ యొక్క నమూనాను పంపించి నేను మన దేశంలోనికి వచ్చే లోపలనే దీనిని మీరు తయారు చేసి ఉంచాలంటాడు. So the king had sent the design. ఈ యొక్క నమూనాను యొక్క రాజు పంపించాడు. He sends it to the priest, ఆ యొక్క యాజకులకు పంపించాడు. and the priest gets an altar for a heathen god to be installed in the temple of God. కాబట్టి దేవుని యొక్క దేవాలయములో ఒక అన్య దేవతకు వారు బలిపీఠమును ఆ యొక్క నమూనా ప్రకారంగా కట్టడానికి రాజు ఆజ్ఞాపించాడు. Are you getting it? అర్థమైందా మీకు? Now it's a foreign god's altar to be now put in the temple of the living God. కాబట్టి జీవముగల దేవుని యొక్క దేవాలయములో ఆ యొక్క అన్య దేవతలకు ఇక్కడ బలిపీఠం కట్టించబడుతూ ఉంది. Let's look at verse 15. చూడండి 15వ వచనం. 2 Kings 16 and 15. రెండవ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయం అర్పించు దహన బలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహన బలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహన బలి నైవేద్యములను పానార్పణలను దహించి ఏ దహన బలి జరిగిననో ఏ బలి జరిగిననో వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని వద్ద నేను విచారణ చేయుటకు ఉంచవలెను. You see that? అర్థమైందా? On the heathen altar, ఈ యొక్క అన్య బలిపీఠం మీద he wants to offer the sacrifices, ఆ యొక్క దహన బలులను అర్పించగోరాడు. but when he needs the direction in life, అయితే తన యొక్క జీవితంలో దిశ కోరుతున్నప్పుడు he wants to go to the original altar. కాబట్టి నిజమైనటువంటి బలిపీఠం దగ్గరికి వెళ్ళాలని కోరుతున్నాడు. You know what he did? ఆయన ఏం చేశాడు? He manipulated the order in the temple. కాబట్టి ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి క్రమమును ఆయన వక్రీకరిస్తూ ఉన్నాడు. Now, when you see on the outside, you would say, "What a great man!" Now he has 2 altars, isn't it? కాబట్టి బాహ్యంగా మనం చూసినట్లయితే ఈ రాజు ఎంతో గొప్పవాడు. 2 బలిపీఠములు ఉన్నాయి. He paid money to be able to get the altar. కాబట్టి ఆ యొక్క బలిపీఠం అని తెలుసుకున్న దాని కొరకు దాని క్రయము కొంత వెల చెల్లించాడు. He saw there's some other designing. He got the design and got the thing made. కాబట్టి ఆ యొక్క నమూనాను తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు. దానిని తయారు చేయించుకున్నాడు. Do you see his devotion? ఆయన యొక్క భక్తి అక్కడ కనపడుతుంది. You see how sincere he was? ఎంత నిష్ఠ కలిగి ఉన్నాడు ఆయన. But you know what? అయితే చూస్తే His ladder was on the wrong wall. అయితే ఆయన యొక్క నిచ్చెన లేకపోతే ఆయన యొక్క దిశ వేరే గోడ మీద లేకపోతే వేరే వ్యక్తి మీద ఉంది. Suppose you have to climb this wall. ఈ యొక్క గోడను ఎక్కాలనుకోండి. ఒక మంచి నిచ్చెన తీసుకొని ఈ గోడ మీద పెడతారు. మీరు ఎక్కాల్సింది ఈ గోడ కదా. ఒక మంచి బంగారపు నిచ్చెన చేద్దాం. బంగారు దాంట్లో వెలగల రాళ్ళు మొత్తం డైమండ్స్ అన్నీ పెడదాం. ఈ గోడ మీద పెట్టి ఎక్కమని చెప్తాం. ఎక్కడ వెళ్తాడు? ఈ గోడ మీదనా ఆ గోడ మీదనా? ఈ గోడ మీద. పోవాల్సింది ఎక్కడికి? భక్తి ఒకటే సరిపోదు. భక్తి ఒకటే సరిపోదు. కరెక్ట్? అర్థమవుతుందా? You have to have the fear of God. దేవుని యందు భయం కూడా అవసరం. How can a young man keep himself clean? ఎట్లా ఒక యవనస్తుడు తనను తాను శుద్ధముగా ఉంచుకోగలడు? I have stored thy word in my library. నీ వాక్యం నా లైబ్రరీలో ఉంచుకున్నాను. You have a different Bible. You didn't change your Bible. మీ బైబిల్ మీరు మార్చుకున్నట్టు లేదు. I have stored your word in my heart అని అంటాడు కదా. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. Therefore I do not sin. అందుకే నేను పాపము చేయను. So we need to understand మనం అర్థం చేసుకోవాలి that fear of God దేవుని యొక్క భయము
has also got reverence in it. దాంట్లోనే భక్తి కూడా ఇమిడి ఉన్నది. The way you stand, నువ్వు నిలబడిన తీరు, the way you talk, మాట్లాడే తీరు, the way you do things, లేకపోతే పనులు చేసేటువంటి తీరు, you need to have that respect. ఆ యొక్క గౌరవమును కలిగి ఉండాలి. And so today ఈ దినమున I want to just share with you 3 points. 3 సంగతుల గురించి చెప్పగోరుతున్నాను. What should the young people have? యవనస్తులకు ఏమి వాళ్ళు కలిగి ఉండాలి? Now the young people's thinking is very different, isn't it? యవనస్తుల యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. I've seen this, experienced it, and that's what I'm telling you. నేను అనుభవపూర్వకంగా కలిగి ఉన్నాను కనుకనే మీతో మాట్లాడుతున్నాను. When we were growing up, మేము పెద్దగా అవుతున్నప్పుడు, when my mom used to serve us breakfast, మాకు మా తల్లి అల్పాహారము వడ్డించేటప్పుడు there was only one dish. ఒకే ఒక వంటకం ఉండేది. Everybody has to eat the same. బట్ అదే వంటను అందరూ తినాలి. ఈ రోజు ప్రస్తుతం అయితే the mom will go and ask the children, ఇప్పుడు పిల్లల్ని వెళ్ళి తల్లి అడుగుతుంది, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి. So what is that? కాబట్టి అదేంటి? There's so much of variety on the table. కాబట్టి ఆ యొక్క భోజనం బల్ల మీద అనేకమైన రకములైన వంటలు ఉన్నాయి. The change started even from the dining table. కాబట్టి ఆ యొక్క భోజనం బల్ల దగ్గర నుంచి మార్పు ఆరంభించబడింది. So what do we say? మనం ఏమంటాం? మేము అట్లా పెరగలేదండి. మేము అట్లా పెరగలేదంటాం. We grew up a different way than the way you grew up, am I right? కాబట్టి మీరు పెరిగిన తీరు, మేము పెరిగిన తీరు వేరైనది. My son is 12 years old. నా కుమారుడు 12 సంవత్సరాల వయసు. You know what he says? ఏమంటాడు? Dad, you are already started becoming old అంటాడు. నువ్వు ఇదివరకు ఇప్పటికే ఇంకా నువ్వు ముసలివాడు అయిపోయావు. ఏమన్నా he knows a little more of technology. ఎందుకంటే టెక్నాలజీ గురించి కొంచెం ఎక్కువ తెలుసు. So what he says, if I say I don't know this, ఇది నాకు తెలియదు అని నేను చెప్తే, and వాడు ఏదో వెటకారంగా old man అంటాడు. వెంటనే ముసలివాడు అంటాడు. That's a generation gap. కాబట్టి ఈ యొక్క తరతరానికి ఉన్నటువంటి అంతరం అది. But there's one thing that is important. అయితే ఒక సంగతి ప్రాముఖ్యమైనది. Whatever be the generation, ఏ తరములో ఉన్నప్పటికీ the word of God is eternal. దేవుని యొక్క వాక్యము నిత్యమైనది, శాశ్వతమైనది. We learn God's word. దేవుని యొక్క వాక్యమును మనం నేర్చుకుంటున్నాం. We take instructions from God's word. దేవుని యొక్క వాక్యముల నుండి హెచ్చరికలు పొందుతున్నాం. So when our seniors tell us certain things, మన యొక్క సీనియర్స్ మనకంటే వయసులో పెద్దవాళ్ళు మనకు కొన్ని సంగతులు చెప్పినప్పుడు, they're talking out of experience. వాళ్ళు అనుభవపూర్వకంగా మాట్లాడతారు. For a long time I used to have this big debate. కాబట్టి అనేక దినములకు నాకు ఒక ఈ యొక్క డిబేట్ ఉండేది నా హృదయంలో. Is talent better than experience? ఒకవేళ ఈ తలాంతు యొక్క అనుభవం కంటే గొప్పదా అనుకునేవాని. You hear me? What is better? ఏది ఉత్తమమైనది? Is talent better than experience? అనుభవం కంటే వరము గొప్పదా? I tell you, experience definitely beats talent. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అనుభవం అనేటువంటిది వరము తలాంతు కంటే గొప్పదైనది. మనం ఓపెన్ మాట్లాడతాం. Okay? Right? How many of you watch cricket? ఎంతమంది క్రికెట్ ని చూస్తారు? What, cricket? I've seen you, some people in Uppal, I've seen you there. మీలో కొంతమంది ఉప్పాల క్రికెట్ స్టేడియం చూశాను. Right. When you watch that cricket match, ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు, when the game is in a very difficult place, ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఆట సాగుతున్నప్పుడు, what kind of a player is given responsibility? ఎటువంటి ఆటగానికి బాధ్యత అప్పగించబడుతుంది? Is it the talent or somebody who has experience? అనుభవం ఉన్నవానిక, తలాంతున్న వరం ఉన్నవానిక? Who is given that responsibility? ఆ బాధ్యత ఎవరికి అప్పగించబడుతుంది? Somebody said Dhoni. Who is that? I said experience. నేను అనుభవం తలాంతని అడిగాను. Some people had food late, maybe that's the reason. కొంతమందికి భోజనం ఆలస్యంగా వడ్డించబడినట్టుంది, అందుకే. You know what? Lord has kept people before us so that we learn from them. కాబట్టి మనకు ముందుగా కొంతమందిని దేవుడు ఉంచాడు, తద్వారా మనం వాళ్ళ నుంచి నేర్చుకునేలాగున. Turn with me to Joshua chapter 24. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం చూడండి. And look at verse 13 and 14. 13, 14. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చినాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. See, in the verse 13, 13వ వచనంలో God says, I have given everything that you needed. మీకు అవసరమైన సంగతులన్నీ మీకు ఇచ్చానని దేవుడు You are అంటున్నాడు. dwelling in cities you did not build. మీరు కట్టని పట్టణములలో మీరు నివాసం You చేస్తున్నారు. are eating the fruit you did not plant. మీరు నాటినటువంటి పండ్లను మీరు తింటున్నారు. I have taken care of all your needs. మీ యొక్క అక్కర్లన్నిటి గురించి జాగ్రత్త నేను వహించాను. Verse 14, 14వ వచనంలో the first word says, మొట్టమొదటి మాట ఏముందంటే, కాబట్టి మీరు కాబట్టి
ఎందుకు? ఎందుకు? Because I took care of everything in your life. మీ జీవితంలో కావలసినవన్నీ నేను చూసుకున్నాను కనుక. కాబట్టి you must fear God. దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. You know who is this man talking? ఈ యొక్క మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరు? He's more than 100 years old man. దాదాపు 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవాడు. Joshua is talking and saying these words. కాబట్టి యెహోషువ ఈ మాటలు మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఇవి. He says, ఆయన అంటాడు, I don't know who you will serve, but as for me and my house, we will serve the Lord. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం. Sometimes you should pause there and look at the word of God sometimes carefully. కాబట్టి కొన్నిసార్లు మనం అక్కడ ఆగి దేవుని యొక్క వాక్యమును చాలా తీవ్రంగా పరిశీలించాలి. ఈ 100 సంవత్సరాల ముసలాని ఏం చేస్తారండి దేవుని కోసం? You get the point? అంటే అర్థమవుతుందా? He says, as for me and my house, we will serve the Lord. మరి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అంటున్నాడు. 100-year-old man. 100 సంవత్సరాల వయసు కలిగిన వాడు. Find a few verses down, he died. కాబట్టి తర్వాత కొన్ని వచనముల తర్వాత ఆయన చనిపోతాడు. He died at the age of 110. 110 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. And this senior man says, I will serve the Lord. కాబట్టి ఈ యొక్క అనుభవం కలిగినటువంటి వ్యక్తి అంటాడు, నేను యెహోవాను సేవించెదను. If those people can serve the Lord, ఆ యొక్క ప్రజలు దేవుడిని సేవించగలిగితే how much more we as young people? యవనస్తులుగా మనం ఎంతగా సేవించగలము? ఆ సేవ చేస్తూ, as we serve the Lord, ఆ యొక్క సేవ చేస్తూ we need to always have the fear of God as number one in our lives. మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలి. Fear of God, number one. What you need to have is fear of God. కానీ మొట్టమొదటి దేవుని యందు భయం మనం కలిగి ఉండాలి. You know, what I want to say today is fear of God, not just in the house of God, but the fear of God in your workplace. కాబట్టి దేవుని యొక్క భయము కేవలము దేవుని యొక్క ఇంట్లో మాత్రమే కాదు, కానీ నువ్వు పని చేసేటువంటి స్థలంలో కూడా నువ్వు కలిగి ఉండాలి. See, we know very well, I tell you with experience, that the way people behave before us is not the way people behave behind us. కాబట్టి నేను వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా చెప్పగలను, ప్రజలు మన ముందు చేసేటువంటి జీవితము మా వెనుకటి చేసేటువంటి జీవితము చాలా వ్యత్యాసము తేడా ఉంటుంది. I'll tell you in a simple word. చాలా సామాన్యంగా సరళంగా చెప్తాను. Suppose the God servant calls you. ఒకవేళ ఉదాహరణకు దైవ సేవకుడు మీకు ఫోన్ చేశాడు అనుకోండి. On your cell phone you see his name. ఆయన పేరు మీ సెల్ ఫోన్ లో కనబడుతుంది. Praise God, Anna. అంటారు. Suppose he calls from a different number. ఒకవేళ వేరే నంబర్ తో చేశాడు అనుకోండి. Then you take the call. ఆ యొక్క ఫోన్ తీసుకుంటారు. ఎవరిది? Then God servant says, Babu name. Praise God. Then suddenly everything changes. మరి వెంటనే కూడా మార్పు వస్తుంది. You get the point? I mean, we do that, right? కాబట్టి అవి చేస్తూ ఉంటాం మనం. When he sees us, కాబట్టి ఆయన చూసినప్పుడు ఎక్కడ లేని భక్తి, నడక మారుతుంది, మెల్ల, very very carefully we speak so low. కాబట్టి ఎంతో దీనము కలిగి ప్రవర్తిస్తూ ఉంటాం. And the moment the God servant is gone, అయితే ఆ దైవ సేవకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే isn't it? That's how we behave. అట్లనే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. What about workplace? కాబట్టి మనం పని చేసే స్థలాల్లో Workplace కూడా అంతే. అట్లనే ప్రవర్తిస్తాం. As long as the boss is around, కాబట్టి మన యొక్క యజమానుడు ఆ యొక్క బాస్ అక్కడ ఉన్నంత కాలం you keep working. అక్కడ పని చేస్తూ ఉంటాం. But when he's not there, ఆయన లేనప్పుడు then you'll be gone. అక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం కూడా. I know one man, ఒక వ్యక్తి నేను ఎరుగుదును. and he used to go to government office, ఆయన గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తాడు. and he would sign, అక్కడ సిగ్నేచర్ పెడతాడు. and then it disappeared. అక్కడ నుంచి మళ్ళీ మాయమైపోతాడు. And one man said like about the music. He also musician, right? So he told about the musicians like this. కాబట్టి ఈ యొక్క వాయిద్యకారుల గురించి ఇట్లా చెప్పాడు. Musicians are like angels అంట. ఆ యొక్క మ్యూజిషియన్స్ అంటే వాయిద్యకారులు దేవదూతల వంటి వారు. ఎవ్వరు musicians రాని తర్వాత కోపడదు. వాయిద్యకారులు ఎవరు కూడా కోపించుకోలేదు. Just telling this joke. No, angels. Musicians are like angels అంట. కాబట్టి ఈ యొక్క వాయిద్యకారులు వాయిద్యాలు వాయించాలందరూ దేవదూతలతో పోల్చబడ్డారు. They appear and disappear అంట. వాళ్ళు కనబడతారు, మాయమైపోతారు. You will be seeing them and after some time you will miss them. Where did they go and miss them? కాబట్టి వాళ్ళు వాయిస్తూ కనబడతారు, తర్వాత వెంటనే ఎక్కడో మాయమైపోతారు. When your boss is watching you, కాబట్టి ఈ యొక్క బాస్ చూస్తున్నప్పుడు you must have the fear of God. దేవుని యొక్క భయమును కలిగి ఉండాలి. When he doesn't see you, ఆయనను చూడనప్పుడు you must have the fear of God. అప్పుడు కూడా దేవుని యొక్క భయమును కలిగి ఉండాలి. Solomon, I'm going to do something with Solomon, okay? నాతో ఏదో అన్న చేసేలాగా I got something here. This is strange, but this is a bottle and there is salt in this. కాబట్టి ఈ యొక్క బాటిల్లో సాల్ట్ ఉంది, ఉప్పు ఉంది. You are the sugar of the earth, right?
Oh, very good, nice. He said, you are the salt of the earth. మరి మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని ప్రభు అన్నాడు. No, ఇది salt కాదా? No, I want you to answer. Is this salt or not? అది ఉప్పే. ఎట్లా తెలుసు? జోసెఫ్ I want you to say, Solomon, I want you to say, రుచి చూచి ఎరిగితిని. So I want you to taste this salt. Because it could be anything, right? Powdered sugar also can be this, right? There is salt in this. I want him to testify whether this is salt, sugar or carom board powder. Right? Salt? It looked like simple, stupid thing to you, right? ఇదంతా మనకు బుద్ధిహీనంగా వెలితనంగా అనిపించవచ్చు. Jesus said you are the salt of the earth. అయితే యేసు ప్రభు అన్నాడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. As long as the salt stays in this bottle, ఈ యొక్క బాటిల్లో యొక్క ఉప్పు ఉన్నంత కాలం it's of no use. అది దానికి ఏమీ ఉపయోగపడదు. Did you hear me? అర్థమైందా? The salt in this bottle has a taste. ఈ యొక్క బాటిల్లో ఉన్నటువంటి ఉప్పుకు రుచి ఉంది. But if it doesn't fall into the dish, అయితే ఆ యొక్క వంటలోనికి లేకపోతే ఆ యొక్క వంటకంలోనికి పడకపోతే there's no use of this being called salt. కాబట్టి అది ఉప్పు అని పిలువబడుట వ్యర్థం. తర్వాత వచనం ఏముంది దాంట్లో? ఉప్పు నిస్సారం అయితే ఏం చేస్తారంట? I never understood that. దాని నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. నేను అనుకునేవాడిని, అని అనుకునేవాడు. ఎవడ కాళ్ళ కింద ఉప్పేసేది? I used to think like that. అట్లా ఆలోచించేవాడిని. But when I went to US, నేను యుఎస్కి వెళ్ళినప్పుడు when the snow started falling, ఈ యొక్క మంచు పడేటప్పుడు you know what we do? మేము చేసేవాళ్ళం. We put salt on the walkways. కాబట్టి మేము నడిచేటువంటి ఆ యొక్క ప్రాంతం అంతట్లో మేము ఉప్పు చల్లేటువంటి వారం. So when the snow falls, ఎప్పుడైతే మంచు పడుతుందో it will melt. అది కరిగిపోతుంది. We walk on that salt. కాబట్టి ఆ యొక్క ఉప్పు మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. Every time we walk on the salt, ఆ యొక్క ఉప్పు మీద నడిచినప్పుడల్లా this is what the words that comes to my mind. నా యొక్క మనసుకు జ్ఞాపకం వచ్చేటువంటి మాటలు ఇవే. We are the salt of the earth. లోకమునకు మనం ఉప్పు అయి ఉన్నాం. But if we don't connect with, అయితే మనము దానికి అతుకబడి లేకపోతే, if we don't have the salt into the world, కాబట్టి లోకములోనికి మనము ఆ యొక్క ఉప్పు వలె ఉండకపోతే we are no use to the world. లోకమునకు మనం ఏమీ ఉపయోగం లేదు. We are no use to God. దేవునికి కూడా మనం ఏమీ ఉపయోగం లేదు. That's the reason today I'm talking about how you need to behave in your workplace. కాబట్టి నీ యొక్క పని చేసేటువంటి స్థలంలో నువ్వు ఎట్లా ప్రవర్తించాలి అని In your college, can your friends say that you are really a believer? నీ యొక్క కళాశాలలో నీ స్నేహితులు నువ్వు నిజమైన విశ్వాసివి అని చెప్పగలుగుతున్నారా? So this one thing we need to remember, as Joshua said, fear the Lord. కాబట్టి యెహోషువ చెప్పిన రీతిగా యెహోవా యందు భయభక్తులు కలిగి అనేటువంటి మాటను కూడా Whether your boss is watching you or not watching you. నీ యొక్క బాస్ నిన్ను చూస్తున్నప్పటికీ చూడకపోయినప్పటికీ. Second thing, రెండవ సంగతి, one of the most disappointing things among the Christian youth, కాబట్టి క్రైస్తవ యవనస్తులలో చూసేటువంటి నిరుత్సాహకరమైనటువంటి సంఘటన ఏమిటంటే that we are not hard working. మనము కష్టపడి పని చేసే వాళ్ళముగా ఉండం. How many people do you find on the top positions of the world who are believers? కాబట్టి విశ్వాసులుగా ఉంటూ లోకములో మంచి పదవులను అధిరోహించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? How many believers do you know? ఎంతమంది విశ్వాసులు మనం ఎరుగుదము? We think I'll do some study and I'll just finish off and then get a job and then settle down. కాబట్టి ఏదో చదువు త్వరగా ముగించుకొని ఏదో ఒక ఉద్యోగం చేసి నేను స్థిరపడిపోతాను అనుకుంటా. Many young people come back and then become very spiritual and give a spiritual answer. కాబట్టి యవనస్తులు కూడా ఆత్మీయంగా మారిపోయి ఆత్మీయమైనటువంటి జవాబులు ఇస్తూ ఉంటారు. They become super spiritual. ఆత్మీయతలో ఇంకా సూపర్ స్పిరిచువల్ అయిపోతారు. సో ఏం చెప్తారంటే, ఏమంటారంటే అన్న దేవుని చిత్తం అనేది కూడా ఉంది కదా అంటారు. నీ సోమరితనానికి నీ దేవుని చిత్తాన్ని యాడ్ చేయకు. Don't try to use your laziness and try to find a scapegoat in the will of God. అంటే దేవుని యొక్క చిత్తమునకు అనవసరముగా నీ యొక్క సోమరితనమును జత చేసి దానిని బలి చేయవద్దు. You know what the Bible says? బైబిల్ ఏమంటుంది? If you do not work, you should not eat. అంటే నువ్వు పని చేయని యెడల నీవు భోజనం ఆహారము తినకూడదు. I'm very happy this verse came after the lunch session. ఈ యొక్క భోజనం సెషన్ అయిన తర్వాత ఈ యొక్క మాట గుర్తుకొచ్చింది. దేవునికి వందన. The Bible very clearly says, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, young people,
యవనస్తులు, I want you to remember this. దీనిని జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. I know for sure that this is going to make an impact on some of your lives. మీ యొక్క కొంతమంది జీవితంలో ఇది ప్రభావం చూపిస్తుందని నమ్ముతున్నాను. Work hard. కష్టపడి పని చేయండి. Go to the top positions of this in the government, and in your business, in your companies or whatever. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ లేకపోతే మీ యొక్క ఏ వ్యాపారంలో కానీ ఉన్నతమైన స్థానానికి మీరు చేరుకోవాలి. My desire is to see many young believers as CEOs and chairmen of big organizations. అంటే పెద్ద పెద్ద సంస్థలకు, ఆర్గనైజేషన్స్ కు CEOs గా అట్లా పని చేయాలని యవనస్తులైన ఆత్మీయులు అటువంటి స్థానంలో ఉండాలని కోరుతున్నాను. Because once you grow up to that place, ఆ యొక్క స్థానంలోనికి ఎదిగినప్పుడు you have a bigger sphere of influence. నీకు అప్పుడు ఎంతో గొప్ప ప్రభావంతో కూడినటువంటి ఆస్కారం నీకు ఉంటుంది. When I was saved, నేను రక్షించబడినప్పుడు, I'll tell you the few days after I was saved what happened in my life. నా జీవితం రక్షించబడిన వెంటనే కొన్ని దినాలకు ఏమి జరిగిందో చెప్తాను. I went home. నేను ఇంటికి వెళ్ళాను. I told my dad. నా నాన్నతో చెప్పాను. Dad, I was saved and I was baptized. నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను. And I want to go for ministry. నా పరిచర్యకు వెళ్ళగోరుతున్నాను. My dad had different plans for me. నా కొరకు వేరైన ప్రణాళికలు మా నాన్న వేసుకొని ఉన్నాడు. ఒరే నువ్వు IAS అవుతావు అనుకున్నారా, ఏంద్ర ఇట్లా. So he started talking like this. అట్లా మాట్లాడడం ఆరంభించాడు. So I studied in Kendriya Vidyalaya. నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాను. So మాకు we had M/PC those days. అప్పట్లోనే M/PC అని రెండు కలిసి ఉండేవి. అంటే మా నాయన ఆశ్చర్యుడు, అదేదో ఈజీ అయినట్టు, నా కొడుకు ఇంజనీర్ కాకపోతే డాక్టర్ అన్న ఇతడు అన్నట్టు. So he made me study BIPC and MPC both. BIPC, MPC రెండు చదివించాడు. So MCET result came. MCET result వచ్చింది. I was in the balcony. నేను బాల్కనీలో ఉన్నాను. That paper man was coming in the bicycle and said MCET results అన్నాడు. MCET result అని ఆ సైకిల్ లో పోతూ ఆ వార్తాపత్రిక పట్టుకొని వచ్చాడు. I thought, I wish my dad was not here at this house at this time. ఈ సమయంలో నాన్న ఇంట్లో ఉండకపోతే బాగుండు అనుకున్నాను. రిజల్ట్ వచ్చినప్పుడు మీ డాడీ మీరు ఇంట్లో ఉంటే ఎట్టుంటది? So I came down, my dad opened the newspaper. కాబట్టి నేను కిందికి వచ్చాను, మా నాన్న న్యూస్ పేపర్ చూశాడు. I can't forget that look even today. కాబట్టి ఆయన చూసినటువంటి చూపు ఇప్పటికీ నేను మర్చిపోలేదు. నంబర్ చెప్పరా? And he started looking. ఆయన చూస్తూ ఆరంభించాడు. He looked at me. నన్ను చూశాడు. ఏంద్రా ప్రింటింగ్ మిస్టేక్ అన్న. సరే ఇంకో పేపర్ తెప్పిమంటావు అన్నాడు. వద్దులే అన్న. You know what? I did not qualify. ఎందుకంటే నేను అట్లా అర్హత పొందలేదు. But God had a different plan. దేవునికి వేరే ప్రణాళిక ఉన్నది. God's will is very important. దేవుని యొక్క చిత్తము చాలా ప్రాముఖ్యము. Sometimes we try to do our best. మనం ఎంతో మంచి చేయాలని, శ్రేష్టంగా చేయాలనుకుంటాం. We may not get it. అయితే దానిని మనం పొందలేకపోవచ్చు. We feel disappointed. మనం నిరుత్సాహపడతాం. That's what happened to me. అది నాకు సంభవించింది. I went to write exam in Kendriya Vidyalaya for English teacher position. ఇంగ్లీష్ టీచర్ ఆ యొక్క పొజిషన్ కొరకు నేను కేంద్రీయ విద్యాలయంలో అప్లై చేశాను. And I went for the interview to Delhi. తర్వాత ఢిల్లీకి ఇంటర్వ్యూ కొరకు వెళ్ళాను. And then in the train everybody got to know that I'm from KV. కాబట్టి నేను కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చానని ఆ యొక్క ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు. So all the guys who were there coming for the same interview, వస్తుందిరా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రైన్ లో వాళ్ళందరూ నేను దాంట్లో ఆ కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చాను కాబట్టి వీరికే వస్తారని అనుకుంటున్నారు. So I went for the interview. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. And everybody was saying నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుందిరా అనేవారు. అంటే కదా మన ఫ్రెండ్స్ అంటారు కదా, నీకు రాకపోతే ఇంకెవరికి వస్తుందని. సో I said, ఇంత మంచి ఎంకరేజ్మెంట్ కదా, నాకే వస్తుంది అనుకున్నాను. So I went for the interview. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను. I finished the interview. ఇంటర్వ్యూ ముగించుకున్నాను. Came back home. ఇంటికి వచ్చేసాను. And then after I think 6 months we had some meetings like this. కాబట్టి 6 నెలల తర్వాత ఇట్లాంటి కూడికలు కలిగి ఉన్నాం. And in the meetings during the break I got the news results came. కాబట్టి యొక్క మీ కూడికల మధ్యలో ఆ యొక్క బ్రేక్ లో నాకు ఆ యొక్క ఇంటర్వ్యూలో రిజల్ట్స్ వచ్చినాయని తెలిసింది. So Chandra disappeared, not there for lunch. చంద్ర యొక్క కూడికలో లేడు, లంచ్ తర్వాత కనబడలేదు. So everybody started asking where did he go? ఎక్కడికి వెళ్ళాడని అడిగారు. సో కొంతమంది ఉంటారు కదా మంచి ఫ్రెండ్స్, వాడు రిజల్ట్ వచ్చిందంట చూసుకోవడానికి పోయి ఉండని చెప్పిండ్రు. సో as soon as they see me, వాళ్ళని చూసినప్పుడు అంతా what will be their question? వాళ్ళ ప్రశ్న ఏమై ఉంటుంది? ఏమైంది రిజల్ట్ అని. రిజల్ట్ ఏమైంది? తెలిసినోడికి తెలియనోడికి ప్రతి వాడికి తెలిసిపోయింది ఇప్పుడు. సో ఐఎమ్ వెయిటింగ్ అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్, తిరిగి వచ్చినప్పుడు ఏమైంది అని అడిగారు. సో నాకు గుర్తు వాళ్ళు ఏమన్నారు, నీకు రాకపోతే ఇంకొకటి వస్తాను కదా.
There were 6 vacancies. 6 ఖాళీలు ఉంటూ వచ్చినాయి. ఏమైందో తెలియదు కానీ because of budget cut they cut it down to 4 only. కేవలం ఆ యొక్క బడ్జెట్ లోపమును బట్టి 4 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. I am the 5th guy. నేను 5వ వాడిని. ఇప్పుడు వాళ్ళు కనపడితే ఏమనాలి, నీకు రాకపోతే ఇంకొకరికి వస్తుంది రాని వాళ్ళని. But I tell you, it was God's will. కానీ అది దేవుని చిత్తమని నేను చెప్పగలను. I was a little disappointed. కాబట్టి నేను నిరుత్సాహపడలేదు. But you know what? అయితే ఏమైందంటే You need to give place to God's will. అంటే దేవుని చిత్తమునకు స్థానం ఇవ్వాలి. But అయితే you cannot say I will not work hard. Work hard. నేను కష్టపడను అని చెప్పకూడదు. You cannot say I will not work hard. నేను కష్టపడను అని చెప్పకూడదు. Adam was a hard working man. ఆదాము కష్టపడి పని చేసేటువంటి వాడు. Elisha was a hard working person. ఎలీషా కష్టపడి పని చేసేవాడు. Sisters, look at Rebecca. సహోదరులు అయితే ఈ యొక్క రెబెకాను చూడండి. Look at Rachel. రాహేలుని చూడండి. మిమ్మల్ని ఒక వంటకి నీళ్లు పోయి నీళ్లు తాపడానికి మీరు బావి నుండి చేతి నీళ్లు పోయమంటే మీరు చేస్తారండి? మీరు వంటే ఒక 10 ట్యాంకర్ల లెక్క. That girl was hard working. వాటి కష్టపడి పని చేసేటువంటి స్త్రీ. God rewarded them. ఆ స్త్రీకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. We need to be hard working people. మనం కూడా కష్టపడి పని చేసే వాళ్ళముగా ఉండాలి. Study well. కష్టపడి చదవాలి. Don't give excuses to your parents. నీ తల్లిదండ్రులకు సాకులు చెప్పకూడదు. మా డాడీ అనేవాడు, మా నాన్న అనేవాడు, ఏం రా చదువు, ఎప్పుడు చదువుతాడు చూడలేదని అంటాడు. I never saw you studying అన్నాడు. ఎప్పుడు నువ్వు చదవడం చూడలేదు అన్నాడు. అంటే నీ కళ్ళ ముందే చదవాలా అని అన్నా. యాక్చువల్లీ చదవట్లా. You see? But you need to study well. కష్టపడి చదవాలి. You need to work hard. కష్టపడి పని చేయాలి. Tell me, which lazy disciple did Jesus pick? అంటే యేసు ప్రభు ఎన్నుకున్నటువంటి సోమరి అయినటువంటి శిష్యుడు ఎవరు? Is there anybody who was lazy? ఎవరైనా సోమరులు ఉన్నారా? No. ఎవరు కూడా లేదు. We need to work hard. కష్టపడి పని చేయాలి. People who have committed their lives to the Lord. ప్రభు యేసు క్రీస్తుకు జీవితం అప్పగించిన వారు. Even studying the word of God. దేవుని వాక్యం చదివే విషయంలో. Not a joke, not easy. కాబట్టి ఇది హేళనగా తీసుకోవద్దు. It's hard work. అంటే ఇది కష్టమైన పని. Whatever work you do, నువ్వు ఏ పని చేసినప్పటికీ do your best. నీకు శక్తి మేరకు నువ్వు చేయాలి. Even if you do any small thing, ఏ చిన్న పని చేసినప్పటికీ you need to do your best. అంటే నీ శక్తి కొలది నువ్వు చేయాలి. I tell you the story of a small kid. ఒక చిన్న బాలుని గురించి చెప్పబడుతున్నాను. This boy used to work in a coal mine. ఒక బొగ్గు గనిలో పనిచేసేటువంటి వాడు ఈ పిల్లవాడు. And he came to know that some blacks and whites both can study in the school. కాబట్టి ఒక స్కూల్లో ఒక పాఠశాలలో ఈ యొక్క నల్ల జాతి వారు తెల్ల జాతి వారు ఇద్దరు కలిసి చదివేటువంటి అవకాశం ఉంది. He decided to study. కాబట్టి ఆ పిల్లవాడు చదువుకోవాలనుకున్నాడు. And with great difficulty he reached that place. కాబట్టి ఆ యొక్క స్థలం ఎంతో కష్టంతో చేరుకున్నాడు. He went to the principal. ఆ యొక్క ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడు. And said, I want admission. నాకు అడ్మిషన్ కావాలని అడిగాడు. And the principal said, ఆ యొక్క ప్రిన్సిపల్ అన్నాడు, I'll give you one task. నేను ఒక పని నీకు ఇస్తాను. You should do it well. నువ్వు దాన్ని మంచిగా చేయాలి. But the other children were looking so well dressed. అయితే మిగతా పిల్లలు అయితే ఎంతో మంచిగా చక్కని దుస్తులు వేసుకున్నారు. No test for them. వారికైతే ఏ పరీక్ష లేదు. Just go inside. దయచేసి వాళ్ళని నేరుగా లోపలికి పంపించి వేశారు. He did not speak to him or give him task till the end of the day. కాబట్టి ఆ యొక్క దినం ముగించేంత వరకు వాళ్ళకి పని ఇవ్వలేదు. He was waiting and waiting and waiting. కాబట్టి ఆ అబ్బాయి వేచినాడు. At last his turn came. చివరకు ఆ యొక్క సమయం వచ్చింది. He sent this boy to a room where it was full of benches. కాబట్టి ఆ యొక్క బెంచ్లన్నీ ఉండేటువంటి ఒక రూమ్ లోనికి ఆ అబ్బాయిని పంపించారు. It was a dirty room. అదంతా చాలా మురికిగా ఉన్నటువంటి And she said, ఆమె అనేది, clean up this room. ఈ యొక్క రూమ్ అంతటిని శుభ్రపరచు అని That is your test. అది నీ పరీక్ష. మనకిస్తే ఏం చేస్తాం? మనకిస్తే ఏం చేస్తాం? వేరే వాళ్ళు పేపర్ పెన్ రాసుకొని చక్కగా రాసుకుంటున్నారు. మనకేమో రూమ్ శుభ్రం చేయమని టెస్ట్ ఇస్తే వెంటనే జెండా ఎత్తి ఇంజస్టిస్ అని అంటాడు. అన్యాయం అంట కదా. That boy started cleaning. అయితే ఆ పిల్లవాడు దాన్ని శుభ్రపరచడం ఆరంభించాడు. And he came back and told the teacher. తిరిగి వచ్చి టీచర్ తో చెప్పాడు. The principal. ఆ యొక్క ప్రిన్సిపల్ తో చెప్పాడు. And he said, "Ma'am, I'm done." నా పని పూర్తి చేశానని చెప్పాడు. She said, "I want to check." నేను వచ్చి చూస్తానని ఆమె చెప్పింది. She took a white handkerchief. ఒక తెల్లని హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నది. And she said, "I will test at one place." నేను ఒక్క ప్రదేశంలో దాన్ని పరీక్షిస్తాను. And if that place is dirty, ఆ యొక్క ప్రదేశం గనుక మురికిగా ఉన్నట్లయితే means you have failed. అది నువ్వు తప్పిపోయినట్లే లెక్క. You know what she did? ఆమె ఏం చేసిందంటే white handkerchief ఒక తెల్లని చేతి రుమాలు తీసుకున్నది. And
tried it under the table. కాబట్టి టేబుల్ యొక్క క్రింది భాగంలో త్రోవడం మొదలుపెట్టింది. And she looked at the white handkerchief. తర్వాత తెల్లని కర్చీఫ్ తీసుకున్నది. It was still white. అది ఇంకా తెల్లగానే ఉంది. He cleaned even under that. కాబట్టి టేబుల్ యొక్క క్రింద భాగంలో కూడా శుభ్రపరిచాడు. She said, "You got the admission." నీకు అడ్మిషన్ దొరికింది పో. And he started studying. ఇప్పుడు చదవడం ఆరంభించాడు. Graduated from that school. ఆ యొక్క స్కూల్లో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. And at last he came back to the same school to work as a teacher. తర్వాత తిరిగి అదే స్కూల్లో టీచర్ గా పనిచేశాడు. He worked as a principal in the same school. అదే స్కూల్లో ప్రిన్సిపల్ గా కూడా పనిచేశాడు. Then he started a university. తర్వాత ఒక విశ్వవిద్యాలయంను ఆరంభించాడు. By the time he started, there were only 150 students in that university. అది ఆరంభించినప్పుడు కేవలం 150 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. By the time he died, there was 1500 students. తర్వాత ఆయన చనిపోయేటప్పటికి 1500 మంది విద్యార్థులు అయ్యారు. You know what was how he got that? అది ఎట్లా సంపాదించుకున్నాడు? A small task given, he did the best. తనకి ఇవ్వబడినటువంటి చిన్న పనిలో చాలా ఉత్తమమైన పని చేశాడు. Whatever you're studying, you should be the topper in your class. కాబట్టి నువ్వు ఏ చదువు చదివినప్పటికీ నీ యొక్క క్లాస్ లో నువ్వు ఉన్నతమైన శ్రేణిలో ఉండాలి. Then people will be able to listen to you well. అప్పుడు మాత్రమే నువ్వు చెప్పేటువంటిది జాగ్రత్తగా ప్రజలు వింటారు. There is a company called Chick-fil-A. చిక్-ఫిలే అనేటువంటి ఒక కంపెనీ ఉంది. They make the best chicken burgers. వాళ్ళు చికెన్ బర్గర్స్ చాలా శ్రేష్టమైనవి చేస్తారు. The best. చాలా అద్భుతమైన శ్రేష్టమైనవి చేస్తారు. But they are closed on Sundays. అయితే వాళ్ళు ఆదివారం దాన్ని మూసించుతారు, తెరవరు. The other people say, if you want to close on Sundays, you cannot have your stall here. కాబట్టి ఇతరులు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒకవేళ మీరు ఆదివారం కనుక మీ యొక్క షాప్ మూసుకుంటే మీ షాప్ ఇక్కడ ఉంచకూడదు అని చెప్పారు. They said, okay. అయితే పర్వాలేదన్నా. At last they came back and said, okay, you can keep your store closed on Sunday, but please do come here. అయితే వాళ్ళు అన్నారు, ఆదివారం మూసుకున్నా పర్వాలేదు, వచ్చి మీ యొక్క స్టాల్ ని పెట్టుకొని అనుమతించారు. When you go to the mall, మాల్కి వెళ్ళినప్పుడు on a Sunday, ఆ యొక్క ఆదివారం all the malls are open, all the stores, the food stores are open. కాబట్టి ఆ యొక్క ఫుడ్ స్టోర్స్ అన్ని తెరవబడి ఉన్నాయి. Just the Chick-fil-A is closed. అయితే చిక్-ఫిలే మాత్రమే అది మూతవేయబడింది. That's the only place where the lights are off. కాబట్టి ఆ యొక్క స్థలంలో మాత్రమే లైట్లన్నీ ఆర్పివేయబడి ఉన్నాయి. You know what a great, powerful testimony. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. And the people come and sit there and they ask, why is this closed? Why is this lights off? కాబట్టి ఆ యొక్క ప్రజలు అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఎందుకు ఇక్కడ లైట్లు ఆర్పివేయబడ్డాయి, ఎందుకు ఇక్కడ మూతవేయబడింది అడుగుతారు. We need to go and worship the Lord. That's why we don't keep the store open on Sundays, they say. మేము ఆదివారం వెళ్ళి ప్రభువుని ఆరాధించాలి కనుక మేము ఆ యొక్క షాప్ ని తెరవమని చెప్తారు. Chick-fil-A వాళ్ళ బర్గర్స్ అవి చెత్తగా ఉండి ఇన్ని మాటలు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. Because they are the best. వారు శ్రేష్టమైనవి చేస్తారు కనుక people wait in line. కాబట్టి ప్రజలు అక్కడ వరుసలో నిలబడతారు. Let me tell you something. People who hate Chick-fil-A, ప్రజలు ఎవరైతే చిక్-ఫిలేను వాళ్ళు అసహించుకుంటారో they still continue to go and buy in Chick-fil-A. కాబట్టి వాళ్ళే వెళ్ళి చిక్-ఫిలేలో మళ్ళీ కొనుక్కుంటారు. What the Bible says? బైబిల్ ఏమంటుంది? If your ways are pleasing to the Lord, He will make His enemies also right. ఒక నీ ప్రవర్తన యెహోవా ఎదుట సరిగా ఉన్నడలా వారి శత్రువులు సహితము మిత్రులుగా చేయబడతారు. We need to be very hard working. కాబట్టి మనము కష్టపడి పని చేసే వాళ్ళముగా ఉండాలి. The third thing, మూడవ సంగతి, your priorities. నీ యొక్క ప్రాధాన్యతలు. Have you heard this story about a man, a professor who did an experiment in his class? ఒక ఎక్స్పెరిమెంట్ ఒక ప్రొఫెసర్ తన యొక్క క్లాస్ లో ఈ విధంగా చేసింది మీకు తెలుసా? He gave them a beaker, a big tumbler, ఒక పెద్ద గిన్నెలో and he gave them sand. ఆయన ఇసుకనిచ్చాడు. Then he gave the gravel. తర్వాత చిన్న గులకరాలు ఇచ్చాడు. Then he gave pebbles. తర్వాత చిన్న రాళ్ళు ఇచ్చాడు. పెద్ద గులకరాలు ఇచ్చాడు. And then he gave them stone. తర్వాత రాళ్ళు ఇచ్చాడు. And then gave a little bigger stone. తర్వాత ఇంకా మరి కొంచెం పెద్ద రాళ్ళు ఇచ్చాడు. And he said, put all these things into this beaker. తర్వాత ఆ యొక్క గిన్నెలోనికి లేకపోతే టంబ్లర్ లోనికి వేయమని చెప్పాడు. So one fellow just picked up randomly and started putting them. కాబట్టి ఒక విద్యార్థి వచ్చాడు, ఏదో ఉన్నవన్నీ తీసుకొని దాన్ని నింపడానికి ఆరంభించాడు. One fellow took the sand first and put it inside. తర్వాత ఒక పిల్లవాడు వచ్చాడు, మొట్టమొదటి ఇసుకతో నింపేశాడు. Then randomly picked up the bigger stone. తర్వాత పెద్ద పెద్ద రాళ్ళను తీసుకున్నాడు. And little gravel. తర్వాత ఆ యొక్క చిన్న రాళ్ళను తీసుకున్నాడు. By the time he saw that he was already full. అప్పటికే ఆ యొక్క టంబ్లర్ తర్వాత గిన్నె నింపబడింది. Other things also lying outside. అయితే మిగిలిన సంగతులు కూడా అక్కడ ఉన్నాయి.
But the professor said, అయితే ఆ ప్రొఫెసర్ అన్నాడు, put all these things inside. వాటి యొక్క సంగతులన్నీ కూడా ఆ యొక్క టంబ్లర్ లో పెట్టాలి. So they asked the professor, అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, how do we do that? అది ఎట్లా చేస్తాం? He said, ఆయన అన్నాడు, put the big rock first. మొట్టమొదట పెద్ద రాళ్ళు ఆ యొక్క టంబ్లర్లు అంతా గిన్నెలు వేయి, Then take the smaller ones, తర్వాత చిన్న చిన్న రాళ్ళు వేయి. pour them into the beaker, ఆ యొక్క గిన్నెలోకి వేసినప్పుడు shake them a little bit. కొంచెము దాన్ని కదిలిస్తే You know what will happen? ఏమవుతుంది? Through the gaps, ఆ యొక్క పెద్ద రాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సందులలోనికి smaller stones will go and fall inside. కాబట్టి చిన్న చిన్న రాళ్ళు వెళ్ళి కింద కూర్చుంటాయి. And then he said, take the gravel. తర్వాత ఆ యొక్క చిన్న గులకరాలు తీసుకుంటాడు, Then he put them inside. తర్వాత దాన్ని కూడా వేస్తాడు. Those also found smaller gaps and went and fell inside. అక్కడ కూడా మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలలో సందుల్లో అవి కూడా పోయి కింద కూర్చుంటాయి. Then he took sand, తర్వాత ఇసుక తీసుకున్నాడు, he poured in it. దాంట్లో పోసి వేశాడు. And he said, sir, still there is some more place. సార్ ఇంకా స్థలం ఉందని చెప్పాడు. They said, okay, pour what? ఇప్పుడు నీళ్లు కూడా పోయని చెప్పాడు. You know what? He could accommodate everything that was lying outside, including water. But the other fellow could not do it. He said, halfway, he said, I'm done. కాబట్టి ఒక వ్యక్తి అయితే ఈ యొక్క సంగతులన్నీ ఆ యొక్క గిన్నెలోకి వేసి అన్ని అమర్చాడు, కానీ మరొక వ్యక్తి అయితే కేవలం కొన్ని వాటితో ఆ యొక్క గిన్నె నింపి వేసాడు, నేను అయిపోయింది నా పని అని చెప్పాడు. You know what's the difference? దాని యొక్క తేడా మీరు గమనించారా? Priorities. ప్రాధాన్యతలు. These days young people, one thing that they have but they cannot give and they don't have to give to anybody is what? You know what? Time. కాబట్టి యవనస్తులకు ప్రత్యేకంగా వాళ్ళు కలిగి ఉండి కూడా వేరే ఎవరికి అందించినటువంటిది, లేకపోతే వేరే వాళ్ళతో పెంచలేనటువంటిది సమయం. Recently I heard about this in a church. ఒక సంఘంలో ఇటీవల నేను దాని గురించి వింటూ వచ్చాను. There were 2,000 people in the congregation. ఆ యొక్క సమాజంలో దాదాపు 2,000 మంది ఉన్నారు. And there was a guest preacher. అక్కడ వచ్చి బోధించేటువంటి ఒక బోధకుడు వచ్చాడు. And this man asked one question. ఆ యొక్క వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు. He said, how many of you read your Bible in this 1 week? How many of you did not read your Bible in this 1 week? ఈ యొక్క గత వారంలో ఎంతమంది బైబిల్ చదవలేదు, ఎంతమంది చదివారని అడిగాడు. So when he said, raise your hand, how many of you read your Bible at least once in this whole week? ఈ యొక్క వారమంతట్లో ఒక్కసారైనా బైబిల్ చదివారా మీ చేతులెత్తి చూపించండి అని చెప్పినప్పుడు Not a single person raised the hand. ఒక్కరు కూడా చేతులెత్తి చూపించలేదు. 2,000 people, 2,000 మంది ప్రజలు, believers, విశ్వాసులు, but they don't have the time for the word of God. దేవుని వాక్యానికి వాళ్ళ దగ్గర సమయం లేదు. I want to tell you, some of you are married, some of you are still going to marry. This one thing that you need to know. కొంతమంది ఇదివరకు వివాహం చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయేటువంటి వాళ్ళు మీకు ఒక విషయం చెప్పగలుగుతున్నారు. Your children must see you on your knees every day. ప్రతిదినము మీరు మోకాళ్ళ మీద ఉండుట మీ పిల్లలు చూడాలి. You don't have to teach certain things to your children. మీ పిల్లలకు కొన్ని సంగతులు చెప్పనక్కర్లేదు. They just see and learn. వాళ్ళు కేవలం చూసి మాత్రమే నేర్చుకునే వాళ్ళుగా ఉంటారు. If they see you praying every day, ప్రతిదినము ప్రార్థించడం చూసినప్పుడు, if they see you reading your word every day, దేవుని వాక్యమును చదువుట ప్రతిదినం వాళ్ళు చూసినప్పుడు, you know what? You're leaving a great legacy. ఎంతో గొప్ప వారికి మాదిరిగా చూపిస్తున్నాం. People say we don't have time. నాకు సమయం లేదని ప్రజలు అంటూ ఉంటారు. They don't tell those stories. ఆ యొక్క కథలన్నీ నువ్వు చెప్పకూడదు. Correct word. కథలు చెప్పొద్దు. You know why? Anywhere in the whole world, how much time does a man have per day? దినమంతట్లో ఒక వ్యక్తికి ఎన్ని గంటలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? 23. So you are awake. That's good. 24 hours, right? 24 గంటలు ఉన్నాయి. Okay. Tell me which person has 23 hours only? కేవలం 23 గంటలు మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? Does anybody have 25 hours? ఎవరికైనా 25 గంటలు ఉన్నాయా? Irrespective of the country? లేకపోతే వేరే దేశంలో అయినా సరే, ఎక్కడైనా చూసుకోండి. ఎక్కడైనా చూసుకోండి. Everybody has 24 hours. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలే ఉన్నాయి. మీటింగ్ జరిగే టైంలో, ఆ టైంలో నువ్వు లేవు అని అంటే నువ్వు ఎక్కడో ఉన్నట్టు ఏదో చేస్తున్నట్టు లెక్క. You cannot say I don't have time. నాకు సమయం లేదని నువ్వు చెప్పలేవు. Instead of reading the word of God, దేవుని వాక్యమును చదివేదానికి బదులుగా you are busy on your Facebook. నీ ఫేస్బుక్ లోను పని కలిగినా. Priority, that's not time. అది ప్రాధాన్యత, సమయం కాదు. Change your priorities. నీ ప్రాధాన్యతలను మార్చుకోవాలి. I'm a living testimony of Matthew 6:33. మత్తయి సువార్త 6:33కు నేను నిజమైనటువంటి సాక్షి. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మొదట నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Seek God first. మొట్టమొదట దేవుని వెతకాలి. And then everything else will fall in place. ప్రతి ఒక్కటి కూడా తర్వాత మనల్ని వెంబడిస్తుంది. I can tell you stories after stories of my life, how God
has taken care of me. నా గురించి ప్రభు ఎట్లా బాధ్యత వహించాడో ప్రతి ఒక్క అనుభవమును మెట్టు చెప్పగలను. I had a desire for a vehicle. నేను ఒక వెహికల్ కొనుక్కోవాలని ఆశపడ్డాను. I really like that vehicle. ఆ యొక్క వెహికల్, ఆ యొక్క కార్ లేకపోతే దాని అదంటే చాలా ఇష్టం. I wanted, oh Lord, I want this to be used for the ministry. ప్రభు నేను ఆ వాహనాన్ని నీ పరిచయం కొరకే వాడతాను. But I don't have money. అయితే నా దగ్గర డబ్బు లేవు. I prayed. I said, Lord, help me on this. ప్రభు నాకు దీని కొరకు సహాయం చేయని ప్రార్థన చేశాను. I went to a place I was preaching. నేను ఒక ప్రదేశానికి వెళ్ళి బోధించాను. It was not an Indian place. It is a Filipino place. అది ఫిలిపినో ప్రాంతము. I finished the message. ఆ యొక్క వర్తమానం ముగించి I went down. కిందికి వెళ్ళాను. A lady from Peru. పెరు నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ. She said, I'm selling my car. నేను నా కారును అమ్మివేస్తున్నాను. And I don't know why she suddenly said, added another sentence. కాబట్టి ఆమె ఎందుకు ఆ మాట పలికిందో తెలియదు. ఇంకొక మాట చెప్పింది దాంతో పాటు. But if you want, I'll give it to you free. ఒకవేళ నీకు కావాలంటే ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పింది. అట్ట ఎవరన్నా అంటే in my imagination, I want to hold them and shake them and say, కలలో అయితే చెప్పట్లేదు కదా. వాళ్ళని గట్టిగా పట్టుకొని ఊపుతూ ఇది నిజం చెప్తున్నావా కలలో చెప్తున్నావా అని అడగాలని ఊహ అనిపిస్తుంది నాకు. She said, yes, I want to give it to you. నేను ఆమె నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. And I said, okay, can you see that vehicle? ఆ యొక్క కారు నేను చూడవచ్చా అని అడిగాను. It was the same type of vehicle that I was praying for. నేను దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నానో అదే కారు ఆమె ఇచ్చేది. She just gave me the key. ఆమె తాళం అట్లా ఇచ్చేసింది. Just gave it. అది కేవలం అట్లా ఇచ్చేసింది అంతే. And then when our assembly started, తర్వాత మా సమాజం ఆరంభించబడిన తర్వాత we meet in a school. ఒక స్కూల్లో మేము కూడుకునే వాళ్ళం. So we have to set up all these things and put these wires and everything. There's nothing. It's an open room. We have to plug in everything into the walls. కాబట్టి ఇట్లా ఓపెన్ ఉన్నటువంటి ఒక ప్రదేశము మేము అన్నిటిని కూడా సర్ది పెట్టుకోవాలి. So we put all our stuff in the trailer. కాబట్టి ఆ యొక్క ట్రైలర్ లో లేకపోతే ఆ యొక్క వెనుక భాగంలో కారు వెనుక భాగంలో ఈ యొక్క there's another piece that we have to attach it to this car. కాబట్టి ఈ యొక్క ట్రక్ లాంటిది ఒకటి ఉంటుంది. ఈ కారు మేము దాన్ని జత చేస్తాం. And nobody else in the whole of our church has a vehicle that can pull that trailer. కాబట్టి ఆ యొక్క ట్రైలర్ ని ఆ యొక్క ట్రక్ లాగేటువంటి కారు మరి ఎవరికి మా చర్చ్ వాళ్ళకి ఎవరికి లేదు. That lady gave that to us. కాబట్టి ఆ యొక్క స్త్రీ మాకు ఇచ్చింది. By that time we didn't even have the trailer. కాబట్టి ఆ సమయానికి ఆ కారు కొనుక్కునే సమయానికి ఆ ట్రైలర్ కూడా లేదు. She gave it to me in September. ఆమె సెప్టెంబర్ మాసంలో ఆ కారు ఇచ్చింది. We bought the trailer in the next April. అయితే ఆ ట్రక్ ను ఆ మోసుకొని పోయేదాన్ని మేము ఏప్రిల్లో కొనుక్కున్నాం. You know what I'm trying to say? నేనేం చెప్పబడుతున్నాను? God knows what you need. మరి నీకేం కావాలో దేవునికి తెలుసు. కాబట్టి He will put everything in place. మరి ప్రతి ఒక్కటి కూడా ఆయన సరిగా ఉంచుతాడు. But the task that you have is, అయితే నీకున్నటువంటి పని ఏమిటంటే make God your priority. మరి దేవుని నీవు మొట్టమొదట ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. And when you do that, అది నువ్వు చేసినప్పుడు people will see blessings in your life. నీ యొక్క జీవితంలో ప్రజలు ఆశీర్వాదములు చూస్తారు. I never look for a house in my whenever I went to US, I never look for a house. కాబట్టి నేను యుఎస్ కి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా ఒక ఇంటి కొరకు నేను చూడలేదు. I never said, can I somebody has a house, can I look at it? I never saw that. కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళి ఏదైనా ఇల్లు ఉందా నేను ఎప్పుడు చూడలేదు, వెతకలేదు. People came and said, we have a house, do you want? కాబట్టి ప్రజలే వచ్చి ఒక ఇల్లు ఉంది మీరు ఎవరు చూస్తారో మీకు కావాలని అడుగుతూ వచ్చారు. God took care of that. దేవుడు దాని గురించి బాధ్యత వహించాడు. The reason I'm giving you is this as a testimony to glorify God, not to just boast. కాబట్టి నేనేదో అతిశయం కొరకు చెప్పడం లేదు కానీ దేవునికి మహిమ కలుగునా సాక్ష్యం ఇస్తున్నాను. A great man of God said, whenever you preach, you must always give your own example, otherwise don't preach. కాబట్టి ఒక గొప్ప దైవజనుడు ఇట్లా చెప్పాడు, నువ్వు ఎప్పుడు బోధించినప్పటికీ నీ యొక్క సొంత అనుభవమైనటువంటి సంగతులే చెప్పించాలని చెప్పాలి, లేకపోతే నువ్వు బోధించనే వద్దని చెప్పాడు. I believe that's true and that's why I'm sharing this with you. అది నిజమని నేను నమ్ముతున్నాను, అందుకే ఈ యొక్క సంగతులు మీతో పంచుకుంటున్నాను. Maybe 15-20 years from now, 15-20 సంవత్సరముల యుగం నుంచి my dear young brothers and sisters, ఎవరైనా సహోదరుడా సహోదరి, I would love, if I'm still alive, I would love to see some of you, if Facebook is still there, I want to see you say, maybe you are the CEO of Microsoft or Apple or big companies, and then glorify God. కాబట్టి ఇంకా సజీవంగా 20 సంవత్సరాల తర్వాత ఉంటే ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులలో CEO ఆఫ్ లేకపోతే యాపిల్ కంపెనీకి తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీకి CEOలుగా మిమ్మల్ని చూడాలని కోరుతున్నాను. వాళ్ళు ఎవరో కష్టపడి CEOలు అయితే, వాళ్ళు ఎవరో కష్టపడే CEOలు అయితే, ఆయన ఎక్కడో ఏ దుకాణంలో ఏదో టిఫిన్ సెంటర్లో ఎప్పుడో టిఫిన్ చేసినట్ట ఆయన when he was studying.
ఆయన చదువుకునే సమయంలో ద కరెంట్ CEO, ప్రస్తుతం ఉన్నటువంటి CEO ఆయన ఎక్కడో ఏదో టిఫిన్ సెంటర్లో ఎప్పుడో టిఫిన్ చేసినట్ట. ఆయన ఎప్పుడో టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేశాడు. యాజ్ సూన్ యాజ్ దట్ మ్యాన్ బికమ్ CEO, ఆయన CEO కాగానే వీడేం చెప్తారు తెలుసా? మా దగ్గర టిఫిన్ చేసేవాడే అని అంటాడు. ఆయన CEO అవడానికి నువ్వు చేసింది ఏందడా? ఏమిలే. ఆయన గొప్పోడైతే ఆయన గొప్పతనంతో మనం టాగేసుకుని మా దగ్గర ఇటు